కంపెనీ పేరులోనే విజయం ఉందనమాట. మరి ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 21 తారీఖు 10వ నెల 2021లో స్టార్ట్ అయింది. మన కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్ myMSA.in అండ్ యూట్యూబ్ ఛానల్ మా సక్సెస్ జర్నీ. మన కంపెనీ ఏమంటుందో తెలుసా? స్టార్ట్ యువర్ జర్నీ, గెట్ యువర్ సక్సెస్ లైఫ్. ఇక మీ ప్రయాణం మొదలుపెట్టండి. దేని కొరకు? ఒక విజయవంతమైన జీవితం కోసం అంటుంది. ఇక మన కంపెనీ గురించి తెలుసుకోవాలంటే మన కంపెనీ యొక్క విజన్, మిషన్ ఏంటంటే ఎలాగైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య మానవుడిని ఒక ధనవంతుడిలాగా, ఒక వ్యాపారవేత్తలాగా మార్చాలన్నదే మన కంపెనీ యొక్క డ్రీమ్ అండ్ గోల్ కూడా. ఆల్రెడీ భగవంతుని పుణ్యం అని చెప్పేసి కొన్ని ఏరియాలో రన్ అవుతుంది. ఇక డ్రీమ్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి పోవాలన్నదే మన కంపెనీ యొక్క లాంగ్ విజన్. ఒకసారి మన కంపెనీ ట్రాక్ రికార్డ్ చెక్ చేద్దాం. ఆల్రెడీ మన కంపెనీ మంచి క్వాలిటీ ప్రొడక్ట్లు ఇస్తూ ఉంది మార్కెట్లో. అండ్ వారంటీ ప్రొడక్ట్స్, ప్రతి ప్రొడక్ట్ కూడా వారంటీ ఉంది, వస్తువును బట్టి వారంటీ ఉందన్నమాట. పూర్తిగా గవర్నమెంట్ గైడ్లైన్స్ లీగల్ ప్రకారం రన్ అవుతుంది. అండ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ. అదేవిధంగా మన కంపెనీ యొక్క మేనేజ్మెంట్కి 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. అదే మాదిరి మన కంపెనీ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 5 years అవుతుంది అనమాట. అదేవిధంగా హయ్యర్ బైనరీ, అసలు ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి కానీ ఎక్కువ బైనరీ ఇచ్చే కంపెనీ మన కంపెనీ అనమాట. అదే డైలీ పేమెంట్స్, ఎప్పటి పేమెంట్ అప్పుడే 2021 నుంచి స్టిల్ ఇవాళ వరకు కూడా ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా పేమెంట్ ఆపలేదు. డైలీ పేమెంట్స్ ఇస్తుంది అనమాట. థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎంపవర్డ్, అంటే ఆల్రెడీ మన కంపెనీలో కొన్ని వేల మంది కుటుంబాలు చాలా సక్సెస్ఫుల్గా డబ్బు సంపాదించుకుంటూ డే ఫస్ట్ నుంచి ఆర్థిక పరంగా స్థిరపడుతున్నారు. కొన్ని వేల మంది కుటుంబాలు డే ఫస్ట్ నుంచి ఆర్థిక పరంగా స్థిరపడుతున్నప్పుడు మరి మనం కూడా మా సక్సెస్ జర్నీ కంపెనీలో ఫోకస్ చేసుకొని ఆర్థిక పరంగా స్థిరపడే అవకాశం ఉన్నప్పుడు మనం కూడా కష్టపడతాం పడవా? ఆలోచన చేయండి. అండ్ ఆల్రెడీ మన కంపెనీని సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేశారు అనమాట. యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు. సుమన్ గారు, జబర్దస్త్ వినోద్, అప్పారావు, షేకింగ్ శిశు, గడ్డ నవీన్ అన్నట్టు. ఇంకా మీకు గుడ్ న్యూస్ ఏంటంటే త్వరలో మనకి యానివర్సరీ రాబోతుంది. అక్టోబర్ నెల, ఇది జూలై నెల, అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఇంకా 3 నెలల టైం ఉంది. ఈ 3 నెలల పీరియడ్లో ఎవరైతే మంచి మంచి కేటగిరీస్ వస్తారో, ఎవరైతే మంచిగా టీం బిల్డ్ చేసుకుంటారో, యానివర్సరీ రోజు మాత్రం ఒక ఈవెంట్ ఉంటుంది. గ్రాండ్గా, రిచ్గా, డ్రోన్స్ కెమెరాతో, సెలబ్రిటీస్తో ఉండబోతుంది. ఇక మీ గోల్, ఎవరైతే జూమ్లో ఉన్నారో మీ లక్ష్యం ఒకటే. మీ దగ్గర ఉన్నది 3 నెలలు మాత్రమే యానివర్సరీ సెలబ్రేషన్కి ఎంజాయ్ చేస్తానికి. ఈ 3 నెలల పీరియడ్లో పూర్తిగా ఎఫర్ట్ పెట్టండి. ఎలాంటి గోల్ పెట్టుకోవాలంటే ఎలాగైనా సరే నా టీం ఎక్కువ మంది రావాలంటే నేను ఎక్కువ టీం బిల్డ్ చేయాలి. ఒక్కసారి మీటింగ్ హాల్లో కనుక మీ టీం కూర్చోరంటే వాళ్ళు కూడా గోల్ పెట్టుకుంటారు, ఎస్ నా పొజిషన్ కూడా ఈ విధంగా ఉండాలని చెప్పేసి. కాబట్టి యానివర్సరీ జరగబోతుంది. మరి అప్పుడు ఏ సెలబ్రిటీస్ వస్తారో చెప్పలేము, ఆ ప్రకారంగా వస్తారు. మీరు కూడా రెడీగా ఉండండి. ఇక నెక్స్ట్, మన కంపెనీ లీగల్గా ఏమేమి లీగల్ డాక్యుమెంట్ అవన్నీ మన కంపెనీకి ఉన్నాయి. ఎంసీఏ, జిఎస్టీ, ప్యాను, ట్యాను, లేబరు, ఉద్యమం, ఐఎస్ఓ, ట్రేడ్ లైసెన్స్, ఏమేమి లీగల్ డాక్యుమెంట్ అవన్నీ మన కంపెనీకి ఉన్నాయి అనమాట. ఓకే, ఇప్పుడు చూపించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా నెట్వర్క్ ఇండస్ట్రీలో హెల్త్ ప్రొడక్ట్స్, ఆ ప్రొడక్ట్స్, ఈ ప్రొడక్ట్స్లో ఎంటర్ అవుతారు. బట్ మన కంపెనీ ఏం చేసిందంటే పబ్లిక్ నాడి పట్టుకొని ఎలక్ట్రానిక్స్ గూడ్స్లోకి ఎంటర్ అయిందనమాట. ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఏంటంటే కొన్ని కంపెనీలతో టైఅప్ అయినాం. ఉదాహరణకు మిరాయ్, గోద్రేజ్, వైల్పూల్, ఓనిడా, టాటా, లక్ష్మీ, సూర్యక్రిస్టల్ అండ్ ఎకోఫ్రెష్. బట్ ఏదున్నా సరే, ఏ కంపెనీ అయినా సరే, బట్ మన కంపెనీతో వస్తుంది కాబట్టి ప్రొడక్ట్, వారంటీ అయినా మనం ఇవ్వాల్సిందే, బిజినెస్ అయినా మనం ఇవ్వాల్సిందే, భవిష్యత్తు కూడా మన కంపెనీ ఇవ్వాల్సిందే. మరి జనరల్గా ఈ వస్తువులు మొత్తం కూడా ఎక్కడ దొరుకుతాయి మనకు? పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ షాప్ దొరుకుతాయి బయట, రిటైల్ షాపులల్లో, బిగ్ ఎలక్ట్రానిక్ షాపులలో, ఆన్లైన్ షాపింగ్లు దొరుకుతూ ఉంటాయి. మరి ఎన్నిసార్లు బయట అలాంటి వస్తువులు షాపింగ్ చేసినా మనకేమొస్తుంది? వస్తువు వస్తుంది, లేదా డిస్కౌంట్ వస్తుంది, ఇంకంతే, లేదా ఆఫర్ పెడతా ఉంటాడు. మరి ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా? ఉండవు. కానీ విషయం ఏంటంటే మనం బయట వస్తువు కొనుక్కోవడం వల్ల మన మీద బాగుపడే వాళ్ళు చాలామంది. ఉదాహరణకు ఒక వస్తువు తీసుకుందాం. వస్తువు కంపెనీ కాడ 10,000 తయారైతే మన కాడికి వస్తే 15,000 అవుతుంది. మరి మధ్యలో ఉన్న 5,000 రూపాయలు ఎడిపోయినాయి అంటే 5,000 రూపాయలు సిఎఫ్ ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, డీలర్, రీటైలర్, అంటే 5,000 తలాగిద్ద షేర్ చేసుకొని 10,000కు తయారయ్యే వస్తువును 15,000 రూపాయలకు అమ్ముతున్నారు. 5,000 భారం మొత్తం ఎవరిని తినబడుతుంది? మన మీదనే పడుతుంది. అంటే బయట వస్తువు కొనుక్కోవటం వల్ల ధనవంతులు ఇంకా ధనవంతులు ఎదిగిపోతున్నారు, మనం మాత్రం వస్తువు కొనుక్కొని కస్టమర్ లాగానే మిగిలిపోతున్నాం. అయితే మన కంపెనీ ఆలోచన ఏంటంటే ఇప్పుడు అలాంటి ఉపయోగపడే వస్తువుని డైరెక్ట్గా నేను కంపెనీ కాంచి మీ చేయికి ఇస్తాను, మధ్యన వీళ్ళెవరిని కూడా ఉంచను, తీసేస్తా అంటుంది. ఆ 5,000 రూపాయలు అయితే మిగులుతున్నాయో ఆ 5,000 రూపాయలు మీకు పంచుతూ ఉంటుంది కంపెనీ.
ఎగ్జాంపుల్. మరి ఎవరన్నా ఒక వస్తువు అమ్మితే ఇంత మిగులుతుంది, ఇంత వస్తుంది ఎవరు చెప్తారా? చెప్పరు. కానీ మన కంపెనీ చెప్తుందన్నమాట. ఓకే. మరి రూ. 5,000 మనకి ఏ విధంగా అంటే ఆ ప్రాఫిట్ అనేది మనకి ఏ విధంగా పంచుతుంది అనేది మీకు చెప్తా. అంతకన్నా ముందు మన కంపెనీ ఏమంటుందంటే, మీరు ఎలాగో బయట షాపింగ్ చేసి ఉన్నవాళ్ళు ఉన్నోని చేస్తారు కదా, అదే షాపింగ్ మీరు ఇక్కడ వన్ టైం షాపింగ్ చేయమంటుంది. షాప్ వన్స్ విత్ అవర్ కంపెనీ అండ్ గెట్ లైఫ్ టైం బెనిఫిట్స్. ఒక్కసారి మీరు షాపింగ్ చేస్తే మన కంపెనీలో జీవితకాల బెనిఫిట్లు దొరుకుతాయంటుంది. మరి ఏం బెనిఫిట్స్ దొరుకుతాయంటే, ఫస్ట్ వన్ క్వాలిటీ ప్రొడక్ట్లు వస్తున్నాయి, అదేవిధంగా వారంటీ ఉంటుంది, డిస్కౌంట్స్ ఉంటుంది, అండ్ సంపాదించుకునే అవకాశం దొరుకుతూ ఉంది మన కంపెనీలో. మరి ఇక్కడ బయట ఎన్నోసార్లు షాపింగ్ చేసి ఉన్నోళ్ళు చేస్తున్నాం కదా, ఇక్కడ వన్ టైం షాపింగ్ చేయడం వల్ల సంపాదించుకునే అవకాశం మనకు దొరుకుతుంది. అంటే మనకి ఆ నష్టం జరుగుతుందా? జరగదు కదా. ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ దొరుకుతుంది, సంపాదించుకునే అవకాశం వస్తున్నప్పుడు వన్ టైం షాపింగ్ చేయడంలో మనకు నష్టం ఏమి లేదు. అయినా మనం ఇక్కడ ఏం చేసి షాప్ చేంజ్ చేస్తాం అంతే, అంతకుమించి మనం ఏం లేదు. ఓకే. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీకు చూపిస్తున్న యాడ్స్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్, ఉదాహరణకు వస్తే క్రికెట్ ఆడే వాళ్ళు కావచ్చు, మరి ఇప్పుడు సినిమాలు యాక్ట్ చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ప్రొఫెషనల్ వర్క్ కూడా యాడ్స్లో యాక్ట్ చేయడమా? కాదు కదా. వాళ్ళ ప్రొఫెషనల్ వర్క్ ఏంటి? సినిమాలు యాక్టింగ్ చేయడం, క్రికెట్ ఆడటం. మరి ఎందుకు యాడ్స్ చేస్తున్నారు? వాళ్ళు కూడా సైడ్ ఇన్కమ్ కోసం అని చెప్పేసి ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఒక్క యాడ్ కోసం ఎంత తీసుకుంటారు డబ్బులు? మినిమం కోట్లలో తీసుకుంటారు. 50 కోట్లు 100 కోట్లు అట్లా ఉంటాయి ఒక్క యాడ్కి. మరి చెప్పండి, వాళ్ళు తీసుకున్న ఒక్క యాడ్ వల్ల మనం బ్రతకొచ్చు, మన పిల్లలు బతకొచ్చు, మన మనవలు బతకొచ్చు, మన ముని మనవలు బతకొచ్చు. చూసారా, ఇన్ని తరలా బతకొచ్చు అనమాట. మరి వాళ్ళు అంత చేసుకుంటూ కోట్లు సంపాదించుకొని ఒక యాడ్స్ ప్రమోట్ చేస్తున్నప్పుడు, ఆ యాడ్స్ భారం మొత్తం మీద మన ఎత్తున పడుతున్నప్పుడు, మనం కూడా మన కంపెనీ ఏమంటుంది, ఇలాంటి యాడ్స్ నేను వాళ్ళకొక్కరు కోట్లు ఇచ్చే బదులు నేను మీకు అవకాశం ఇస్తున్నా, మీరు కూడా మీ పని మీరు చేసుకుంటూ మన కంపెనీ ప్లాన్ని ఒక బ్రాండ్ లాగా ప్రమోట్ చేసుకోండి, ఆ డబ్బులు మీకు ఇస్తా అని అంటుంది కంపెనీ. ఓకేనా. వాళ్ళు సినిమాలు యాక్ట్ చేసుకుంటూ ఒక బాత్రూమ్ క్లీన్ చేస్తే హార్పిక్ ప్రమోట్ చేసినప్పుడు లేని సిగ్గు, అదే మాదిరి మన పని మనం చేసుకుంటూ మన కంపెనీ ప్రమోట్ చేస్తానికి ఏమైనా సిగ్గా? అసలు లేనే లేదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు టీవీలో యాడ్ చేయడం వల్ల వాళ్ళు మాత్రమే కోటీశ్వర్లు అవుతారు, బట్ మనం ప్రమోట్ చేయడం వల్ల మనం కోటీశ్వర్లు అయిపోవచ్చు. ఓకే. మరి ఇందులోకి వచ్చి మనం బ్రాండ్ లాగా ప్రమోట్ చేసి డబ్బు సంపాదించుకోవాలి అంటే మనం ఏం చేయాలి? కంపెనీలో మరి వన్ టైం షాపింగ్ చేయాలి, అంటే షాప్ చేంజ్ చేయాలి. మరి ఆ వన్ టైం షాపింగ్ కూడా మనకు ఉపయోగపడే వస్తువులు ఉన్నాయా లేవా, అది కూడా ఇంపార్టెంటే. ఏవి పడతాయి కొనం కదా, చెత్త చెదరం కొనం కదా. ఏవి పడతాయి కొనడానికి మనం పిచ్చలం కాదు కదా. సో మన ఇంట్లోకి ఉపయోగపడే వస్తువు, క్వాలిటీ ప్రొడక్ట్లు మనకు ఉపయోగపడే వస్తువులు ఉన్నాయా లేవా అనేది మనము చెక్ చేసుకుందాం. ఇక ఫస్ట్ మన కంపెనీ ఏం చేసిందంటే, ముందు వాటర్ మీద ఫోకస్ చేసింది. ఎలా చెప్పనా, ఇవాళ ఒక మనిషి తిండి లేకుండా ఒక రోజు మొత్తం ఖాళీ కడుపుతో ఉండొచ్చు, కానీ వాటర్ లేకుండా ఉండలేడు. మన బాడీలో రక్తం ఎంత ఇంపార్టెంటో వాటర్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. కానీ జనాలు ఇప్పుడు అందరూ కూడా క్యాన్ వాటర్ తాగుతూ ఉన్నారు. ఆ క్యాన్ వాటర్ అనేది కేవలం ప్యూరిఫైర్. మనం ఏ వాటర్ తాగా తెలిసినా ఆల్కలైన్ వాటర్ తాగాలి. ఆల్కలైన్ వాటర్ తాగటం వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నది అని నేను చెప్పడం కాదు, కానీ మీరు చెక్ చేసుకోవచ్చు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ. అయితే ఇది ఏంటంటే, మన దగ్గర ప్రజెంట్ 3 రకాల వాటర్ ఫిల్టర్ ఉన్నాయి. నెంబర్ 1 నేను తెలుసా, ఆల్కలైన్ జార్. ఈ జార్ జస్ట్ క్యాప్ ఓపెన్ చేసి దీనిలో బోర్ వాటర్ పోయంగానే ఎమ్మటే ఆల్కలైన్ మారిపోతుంది అనమాట. ఓకేనా. ఇది మనం ట్రావెలింగ్ కూడా ఉపయోగించుకోవచ్చు. మరి ఆల్కలైన్ మారినట్టు ప్రూఫ్ ఏం సార్ అంటే, మనం చెక్ చేసుకోవచ్చు, మనకు దీంతో పాటు లిక్విడ్ పంపుతారు అనమాట. అదేవిధంగా ఈ 2 వాటర్ ఫిల్టర్ కూడా ఇంట్లో ఫిట్ చేసుకోవచ్చు. ఇదేమో ఆ 16 లీటర్ కెపాసిటీ ఉంటుంది, ఇదేమో 10 లీటర్ కెపాసిటీ ఉంటుంది. బట్ ఇది ఇంట్లో ఫిట్ చేసుకోవచ్చు, ట్రావెలింగ్ తీసుకోపోలేం. ఇది ఫిట్ చేసుకోవాలంటే ఇంట్లో కరెంట్ కావాలి, ట్యాప్ కావాలి, అదేవిధంగా పైన ట్యాంక్ ఉండాలన్నట్టు. ఇక నెక్స్ట్ కిచెన్ కాంబో ప్యాక్ అని చెప్పేసి 3 బర్నర్ గ్యాస్ స్టవ్, మిక్సీ కలిపి ఒక సెట్ ఉంది. హోమ్ కాంబో ప్యాక్ అని చెప్పేసి డీజే స్పీకరు, సీలింగ్ ఫ్యాను, ఇండక్షన్ స్టవ్ ఉంది. హోమ్ కిచెన్ కాంబో ప్యాక్ 2 అని చెప్పేసి రైస్ కుక్కరు, మిక్సీ, 5 బటన్ స్పీకర్ ఉంది. సేఫ్టీ కాంబో ప్యాక్ అని చెప్పేసి మ్యాగ్నెటిక్ వాచ్, సేఫ్టీ డివైస్ అండ్ టవర్ ఫ్యాన్ ఉంది. అదేవిధంగా మ్యాట్రస్. అసలు మ్యాట్రస్ అనేది వండర్ఫుల్ అనమాట. మ్యాట్రస్ కనుక మన ఇంట్లో ఉంటే డాక్టర్ ఉన్నట్టే. ఎందుకో తెలుసా, ఈ మ్యాట్రస్ వాడటం వల్ల మనకు బీపీ, స్ట్రెస్, బ్యాక్ పెయిన్, థైరాయిడ్, డయాబెటీస్, సెక్సువల్ డిజార్డర్ ఏది ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది అనమాట. సర్వరోగ నివారణ చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2 బర్నర్ హెవీ బాడీ గ్యాస్ స్టవ్ ఉంది, 4 బర్నర్ హెవీ బాడీ గ్యాస్ స్టవ్ ఉంది. మంచాలు 6x4 కాంచి మొదలు పెడితే 6x6 డబల్ కాట్ మంచాలు, మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. కింగ్ సైజ్, క్వీన్ సైజ్ ఉన్నాయి, అండ్ దివాన్ కాట్ మంచాలు ఉన్నాయి. 2 పిల్లోస్ కూడా ఫ్రీగా వస్తాయి అనమాట. ఇంకా టీవీలు 32 ఇంచుల కాంచి మొదలు పెడితే 75 4K టీవీస్ ఉన్నాయి. 6.5 kg వాషింగ్ మెషిన్, 7 kg వాషింగ్ మెషిన్ ఉంది, 1 ton AC, 2 ton AC ఫ్రిడ్జ్ ఉంది. ఫైనల్గా ఐరన్ బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ కలిపి ఒక సెట్ ఉంది. ప్రజెంట్ మన దగ్గర 18 రకాల ఐటమ్స్ ఉన్నాయి.
మరి ఈ 18 రకాల ఐటమ్స్ మనం బయట 100% కొంటాము. ఇవన్నీ కూడా మనకి ఇంట్లోకి ఉపయోగపడే కనీస అవసర వస్తువులే. ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా 2 నెలలకు 3 నెలలకు కొంటాము, కొనక తప్పదు. మరి బయట కొనడం వల్ల ఏం జరుగుతుంది? ధనవంతుడు ఇంకా ధనవంతుడుగా ఎదిగిపోతా ఉన్నాడు. మనం మాత్రం ధనవంతుల భారం మొత్తం నెత్తినేసుకొని ఒక వస్తువు కొనుక్కొని కష్టం వల్లనే మిగిలిపోతున్నాం. అవునా కదా? అది ఇక్కడ ఏం చేయాలి? మనం ఇందులోకి రావాలంటే ఇన్ని 18 రకాల ఐటమ్స్ కొనవలసిన పని లేదు. ఒక వస్తువు కొంటే చాలు. అయితే ఏం చేస్తున్నాం మనం అందరి పొత్తులా? నేను వాటర్ ఫిల్టర్ తీసుకుంటా. ఎందుకో తెలుసా? మన దాంట్లో ఎక్కువ అమ్ముడు ఇదే పోతుంది కాబట్టి. ఇది తీసుకుంటాను ఎగ్జాంపుల్. అలా అని చెప్పేసి మీరు ఈ వస్తువు కొనాల్సిన పని లేదు. ఇది యాక్చువల్‌గా 12,000 చిల్లర ఎంఆర్‌పీ ఉంటే ఆఫర్ కింద 10,000 చేంజ్‌కి వస్తది. అయితే కంపెనీ ఏమంటుంది తెలుసా? మీ దగ్గర రూ. 10,910 ఉంటేనే ఈ వాటర్ ఫిల్టర్ కొనుక్కొని ఇందులోకి రారి అంటుంది. ఓకేనా? ఎప్పుడైతే ఈ వాటర్ ఫిల్టర్ ఆర్డర్ పెడతామో రావడానికి ఒక వారం పడుతుంది, 10 డేస్ పడుతుంది వాళ్ళ డిస్టెన్స్‌ని బట్టి. వచ్చిన తర్వాత మళ్ళీ మన టీమ్ వచ్చి మన కాంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. ఏమని? వాటర్ ఫిల్టర్ బాగుందా లేదా? సాటిస్ఫైగా ఉన్నావా లేదా? అని చెప్పేసి. ఎందుకంటే బయట బ్రాండ్ ప్రమోట్ చేయాలంటే సెలబ్రిటీస్ కావాలి. బట్ మన వస్తువు ఎవరు ప్రమోట్ చేయాలి? మనమే చేయాలి. ఆల్రెడీ కొన్న వాళ్ళ వీడియోలు వందలున్నాయి యూట్యూబ్‌లో, చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇదొక భాగం. రైట్. కొంతమంది ఏమంటారంటే, సార్ నాకు డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన వండర్‌ఫుల్‌గా ఉంది. ఎందుకంటే ఆర్థిక పరంగా స్థిరపడాలని నాకు కూడా ఆశగా ఉంది. కానీ సార్ నా దగ్గర ఉన్న ఫలంగా రూ. 10,910 డబ్బు లేదు సార్. మరి మన కంపెనీలో ఇంకా అన్నిటికంటే తక్కువ రేట్‌లో ఇంకేం వస్తువు లేవా? అంటే ఉన్నది సార్. వాళ్ళ గురించి కూడా మన కంపెనీ ఆలోచన చేసి ఏం చేసిందంటే, అట్‌లీస్ట్ మీరు ఒక రూ. 6,300 పే చేసన్నా ఈ సూట్ క్లాత్‌ని కొనుక్కోరి అంటుంది. ఎందుకు సార్ ఈ సూట్ క్లాత్ అంటే డ్రెస్ కోడే. రేపొద్దున మీరు 18 రకాల వస్తువులు కొన్నా సరే, మన కంపెనీలో పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు మీరు సూట్ మెయింటైన్ చేసి హాల్‌లో అటెండ్ అవ్వాల్సిందే. ఎందుకో తెలుసా? మనం బిజినెస్ మెన్‌లం. అసలు బయట మనకు సూట్ మెయింటైన్ చేసేంత అవకాశం రాకపోవచ్చు. కానీ మన కంపెనీ ఇట్లా కూడా అవకాశం ఇస్తుందన్నమాట. అవునా కదా? సార్ మాకు ఈ సూట్ వద్దు సార్. సూట్ వద్దంటే కుదరదు. ఎందుకంటే పోలీస్ జాబ్ వచ్చిన తర్వాత నేను యూనిఫార్మ్ వేసుకొని మామూలు డ్రెస్ వేస్తుంటే గవర్నమెంట్ ఊరుకుంటదా? ఊరుకోదు. అదే మాదిరి ఇందులోకి వచ్చి నీ సూట్ మెయింటైన్ చేయాలంటే మెయింటైన్ చేయాల్సిందే. ఓకేనా? ఓకే. మళ్ళీ కొంతమంది ఏమంటారంటే, సార్ ఇంకొకటి ఏం లేదు ఆప్షన్ అంటే ఉంది. లేడీస్ గురించి కూడా మన కంపెనీ లేడీస్ గురించి కూడా ఆలోచించి ఏం చేసింది తెలుసా? రూ. 6,300కు 3 ఫ్యాన్సీ పట్టు శారీస్ ఇచ్చేస్తుందన్నమాట. ఆల్రెడీ శారీస్ ఆల్రెడీ లీడర్‌లకెళ్ళిపోయినాయి. ఎంత బాగుందో ఫీడ్‌బ్యాక్ చాలా బాగుందన్నమాట. ఈ 3 ఫ్యాన్సీ శారీస్ అని తీసుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? కాకపోతే మళ్ళా మీకు కంపెనీకి బెనిఫిట్ బంపర్ ఆఫర్ పెట్టింది ఏం తెలుసా? మీరు 6,300 పే చేసి సూట్ క్లాత్ కొనుక్కుర్రా, లేదా శారీస్ కొనుక్కుర్రా పక్కన పెడితే మీకు ఇమ్మీడియేట్‌గా మీకు రూ. 5,000 క్యాష్ బ్యాక్ వోచర్ ఫ్రీగా వస్తాది. ఆ వోచర్ ఎప్పుడు వాడుకోవచ్చయ్యా అంటే, ఫ్యూచర్‌లో మళ్ళా ఏమన్నా మన కంపెనీలో 18 రకాల వస్తువులు ఏదో ఒక వస్తువు కొంటా అంటే గనక దాంట్లో రూ. 5,000 మైనస్ అయిపోతాయి. అట్లా వాడుకోవచ్చు. అర్థమైతుందా? మరి ఎవరన్నా ఇంత ఆఫర్ ఇస్తారా? అసలు ఒక అమౌంట్‌కు ఒక వస్తువు ఇయటమే రకరకాలుగా చెప్పిస్తారు. కానీ మన కంపెనీ ఒక అమౌంట్ మీద జీఎస్టీ బిల్లుతో సహా సూట్ క్లాత్ ఇస్తా, మళ్ళా ఫ్యూచర్‌లో ఏదైనా ప్రొడక్ట్ కొంటంటే 5,000 మైనస్ చేస్తా అంటుందన్నమాట. చూడండి మరి ఎంత బెనిఫిట్ ఉందో. సరే అమౌంట్ మొత్తం పే చేసి 18 రకాల వస్తువుల్లో ఏదో ఒక వస్తువు కొనుక్కున్నారా? లేదా ఖాళీ 6,300 పే చేసి సూట్ క్లాత్ కొన్నారా? శారీస్ కొన్నారా? పక్కన పెడితే మన కంపెనీలోకి మనం వచ్చినాం కదా! మన కంపెనీలోకి. ఇక మన కంపెనీలోకి మనం వచ్చిన తర్వాత మనకు ఇన్‌కమ్ అనేది ఎలా జనరేట్ అవుతది? ఆర్థిక పరంగా ఎలా స్థిరపడవుతుంది మీకు చెప్తా జాగ్రత్తగా వినండి. ప్రతి పాయింట్ చాలా వాల్యుబుల్. ఎందుకంటే ప్రతి మనిషికి రోజుకు 24 అవర్స్ టైం ఉంటది. ఆ 24 అవర్స్‌లో కొంతమంది 8 అవర్స్ పని చేస్తారు. 12 అవర్స్ పని చేస్తారు. ఏ పని చేసినా సరే కొంతమందేమో రోజుకు రూ. 1,000 సంపాదిస్తారు. కొంతమంది 500 సంపాదిస్తారు. కానీ రోజు కొంతమంది 10,000 కూడా సంపాదిస్తారు. మరి కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ ఎందుకు సంపాదిస్తారు? చెప్పండి క్వెషన్ మీరే. సమాధానం కూడా నేను చెప్తా వినండి. వాళ్ళు చేసే పనిని బట్టి. మరిక్కడ మీరు చేసే పని రోజుకు 1000 సంపాదించుకోవచ్చు. ఇక వినండి. చాలా వాల్యుబుల్ అండ్ వర్తబుల్ పాయింట్లు చెప్తా. ఇక మన కంపెనీలోకి మనం వచ్చిన తర్వాత మన కంపెనీలో మనము 4 రకాలుగా సంపాదించుకోవచ్చు. నెంబర్ 1 ఏందో తెలుసా? డిస్ట్రిబ్యూటర్‌షిప్ క్వాలిఫై ఇన్‌కమ్. ఇలా మెంబర్ అయినాం. కానీ మీరు డిస్ట్రిబ్యూటర్‌షిప్‌గా క్వాలిఫై అయితేనే మిగతా 3 ఆదాయాలు మనకొచ్చేస్తాయి. మరి డిస్ట్రిబ్యూటర్‌షిప్‌గా క్వాలిఫై కావాలంటే మనం ఏం చేయాలి? చెప్తా. ఏం లేదు. రోజు చేసే పనే. రోజు మనం ఏం చేస్తాం తెలుసా? ఏదైనా మన కాడికి మంచి విషయం వచ్చినా, చెడు విషయం వచ్చినా 10 మందికి ప్రమోట్ చేస్తూనే ఉంటాం. వాట్సాప్‌లో షేర్ చేస్తాము. ఇంటి పక్కోళ్ళకి చెప్తాము. వాళ్ళకి చెప్తాం, వీళ్ళకి చెప్తాం. మరి మనం ఎన్నో విషయాలు 10 మందికి షేర్ చేస్తాం కదా! ఎవరన్నా మనకు డబ్బులు ఇస్తున్నారా? ఇవ్వరు. మన డబ్బులు రాని పనే మనం మీదేసుకొని చేస్తున్నప్పుడు డబ్బులొచ్చే పని మనం చెయ్యమా? చేస్తాం. అర్థమైందా?
ఏ విధంగా చెప్తా. మళ్ళీ మన కంపెనీ ఏమంటుందంటే మీ మీద బరువు పడొద్దని మన ప్లాన్‌ని కనీసం మీ జీవితకాలం మొత్తంలో మీ తరపున ఒక ఇద్దరికన్నా ప్రమోషన్ చేయండి అంటుంది. ఎంతమందికి? ఇద్దరికి. 2 సేల్సే ఓన్లీ. వీళ్ళు టీవీ కొన్నారా మనకు అనవసరం. వాషింగ్ మిషన్ కొన్నారా అనవసరం. లేదా మనలాగా సూట్ క్లాత్ కొన్నారా, శారీస్ కొన్నారా పక్కన పెడితే 1:1 రేషియోలో వీళ్ళిద్దరి మీద మనకు రూ. 1600 కమిషన్ వస్తుంది. రూ. 1600 బైనరీ వస్తుంది. అయితే ఈ ఫస్ట్ పేమెంట్ 1600 మన అకౌంట్‌లో పడాలి అంటే గనక డైరెక్ట్‌గా మూడో రిఫ్‌లో మనం ఇయ్యాలి. దీన్నే మనం డిస్ట్రిబ్యూటర్ క్వాలిఫై ఇన్‌కమ్ అంటాము. ఈ ఒక్కల మీద మనకు రూ. 2400 కమిషన్ వస్తది. బట్ ఇక్కడ మ్యాచింగ్ లేకుండా ఏం కాదు. ఈ ఒక్కల మీద మనకు 2400 వస్తదనమాట. అంటే ఓవరాల్‌గా మన దగ్గర 3 సేల్స్ అయిననుకోండి మనకి ఎంత వస్తదో తెలుసా కమిషన్? 4000. అంటే ఆల్మోస్ట్ మన అమౌంట్ 80% మనకు రిటర్న్ వచ్చినట్టే ఇక్కడ. మరి 4000 మన అకౌంట్‌లో పడితే ఎప్పుడు పడతాయి సార్ అంటే 5% టీడీఎస్ కట్ అయిపోయి రూ. 3800 మన అకౌంట్‌లో పడిపోతాయి. ఎప్పుడు పడతాయి అంటే మరుసటి రోజే. అర్థమవుతుందా? మళ్ళీ ఈ డబ్బు కోసం మళ్ళీ మన నెల వరకో లేదా వారం వరకు వెయిటింగ్ చేయాల్సిన పని లేదు. అంటే ఏ రోజు పేమెంట్ ఆ రోజే క్లియర్ అయిపోతాయి. ఇక మీకు కూడా తెలుసు చిన్న కిరాణా షాప్ పెట్టాలని 5-6 లక్షలు కావాలి. 5-6 లక్షలు పెట్టుబడి అయిపోయాలంటే చాలా టైం పడుతుంది. మరి ఇక్కడ మనం పెట్టింది పెట్టుబడి కాదు, వస్తువే కొంటున్నాం. కానీ ముగ్గురితోనే మన అమౌంట్ మనకు వచ్చేసినట్టే కదా, హ్యాపీనే కదా అది. ఇక నెక్స్ట్ బయట చాలా ఉన్నాయి అవకాశాలు, చాలా వ్యాపారాలు ఉన్నాయి, చాలా ఉద్యోగాలు ఉన్నాయి. బట్ ఎందుకు మనం మా సక్సెస్ ఎన్ని కంపెనీలో పనిచేయాలంటే మన కంపెనీలో వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఒకటి ఉంది, అదే ప్యాసివ్ ఇన్కమ్. ఏం ఇన్కమ్ అది? ప్యాసివ్ ఇన్కమ్. అంటే అర్థం ఏంటంటే రేపొద్దున మనం పని చేయకపోయినా డబ్బులు వస్తుంటాయి, దాన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఈ ప్రపంచం మొత్తం మీద రెండు ఆదాయాలు ఉంటాయి, ఒకటి యాక్టివ్ ఇన్కమ్ అంటాం, రెండు ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. మరి ఏ విధంగా సరే మనం పని చేయకపోయినా మనకు డబ్బులు వస్తాయని చెప్తా. ఇప్పుడు మన బిజినెస్ గురించి ఒక ఇద్దరు ప్రమోట్ చేసినాం, 3 వ్యక్తి రాలే. కొంతమంది ఏమంటే సార్ నేనైతే ఇద్దరిని తీసుకొస్తా, 3 వ్యక్తి తీసుకురాలేకపోతున్నా, మరి వాళ్ళిద్దరు చేసుకుంటూ పోతా ఉంటే మనకు డబ్బులు వస్తాయా? వస్తాయి, దాన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. కాకపోతే ఈ ఫస్ట్ పేమెంట్ ఒకటి రావాలంటే 3 రిఫండ్ ఇవ్వాల్సిందే. కానీ 3 రిఫండ్ ఇవ్వకపోతే ఫస్ట్ పేమెంట్ హోల్డ్లో ఉన్న సెకండ్ పేమెంట్ కానీ మనకు వస్తాయి. ఉదాహరణకు మీరు బిజీగా ఉన్నారు, ఇంకా వీళ్ళ కోసం మీరు చేసుకుంటూ పోతున్నారు, వీళ్ళ కోసం మీరు చేసుకుంటూ పోతున్నా సరే డైలీ కంపెనీ మనకు 6 పేర్లకు ఇచ్చింది పర్మిషన్. 6 పేర్స్ అంటే అటో కారు ఇటో కారు, 6 అంటే 1600, అంటే రోజుకు 9600, వారానికి 67600, నెలకు వచ్చేసి మనం 2,97,600 సంపాదించుకోవచ్చు. అది కూడా ప్యాసివ్ ఇన్కమ్. మరి చెప్పండి, ఫర్ మంత్ 2,97,600 సంపాదించుకోవాలి అంటే బయట సాధ్యమైద్దా? అసలు 1,00,000 కావాలి అంటే దేశం దాటిపోతారు. కానీ మన కంపెనీలో లక్షలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, చదువురాని జనాలే. ఇవాళ 25-30 వేలు రావడం నా ఇబ్బంది పడుతున్నారు. కానీ మన కంపెనీలో లక్షలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అనమాట. రైట్. ఇక మన కంపెనీ ఏముంటుంది తెలుసా? డైలీ పేమెంట్స్, ఎప్పటి పేమెంట్ అప్పుడే క్లియర్. మళ్ళీ నెల వరకు వారం వరకు వెయిటింగ్ అని చెప్పాలి. ఈరోజు ఒకటే మ్యాచింగ్ ఏంటంటే ఒక పేమెంట్ వస్తుంది, 2 అయితే 2 వస్తాయి, లిమిట్ మాత్రం 6 చేసుకోవచ్చు అనమాట. ఇక కంపెనీ ఏమంటుంది తెలుసా? వర్క్ సేమ్ ఉంటుంది, టైం సేమ్ ఉంటుంది. మీకు ఒక టెక్నిక్ చెప్తా, మీరు కనుక అది ఫాలో అయితే ట్రిపుల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే 2,97,600 కాదు, మీరు నెలకు 8,92,000 తీసుకోవచ్చు ఉంటుంది. మరి ఏ విధంగా తీసుకోవచ్చు అంటే చెప్తా. ఇక్కడ మనం వచ్చినాం, లెఫ్ట్ రైట్ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. ఎవరికి అవకాశం ఇచ్చే బదులు ఈ ప్లేస్ కూడా మనమే ఆక్రమించుకోవచ్చు. అంటే ఉదాహరణకు ఇది మీదే అనుకుందాం, ఐడి ఇది మీదే, ఇది మీదే, 3 ఐడీలు మనయే. ఎలాగో ఫస్ట్ మ్యాచింగ్ 1600 వస్తాయి, అంటే డిస్కౌంట్ కూడా అవుద్ది కదా అన్నట్టే కదా. సో ఈ ఐడి మనదే కాబట్టి ఇక్కడ ఒక ఇద్దరిని, ఈ ఐడి మనదే కాబట్టి ఇక్కడ నలుగురికి అవకాశం ఇస్తే ఈ నలుగురు చేసుకుంటూ పోతుండే భవిష్యత్తులో దీనికి డబ్బులు వస్తాయి కదా, ఎందుకంటే మన ఐడి దీనికి వస్తుంది కదా, మన ఐడి దీనికి మన, అంటే ఈ 3 మనయే కాబట్టి పర్ డే 28,000, వారానికి 2 లక్షలు, నెలకు 8,92,800 సంపాదించుకోవచ్చు. అంత దమ్ముంది బిజినెస్లో. చూసారా? రేపొద్దున ఒక్క ఐడి కొట్టినా 2 మ్యాచ్ అవుతుంది, దీంట్లో డబల్ హిట్ అంటే ఇళ్ళకి దిగుతే అర్థమైంది రంగంలోకి. ఇక మీరు చెప్పండి, ఇప్పుడు ఎక్కడో 6,300తో స్టార్ట్ అయిన మన ప్రయాణం ఈరోజు మనం పనిచేయకపోయినా, మన టీం పని చేసినా సరే ఇన్ని డబ్బులు కంపెనీ మనకే రొటేషన్ చేస్తుంది. మరి మన కంపెనీ నిలబడాలా వద్దా? నిలబడాలి. మనం కూడా సపోర్ట్ చేయాలి కంపెనీకి. ఎలా సపోర్ట్ చేయాలి సార్ అంటే, ఫస్ట్ పేమెంట్ ఇస్తా 4,000 తీసుకో అంటుంది కంపెనీ, సెకండ్ మ్యాచింగ్ ఇస్తా 1,600 తీసుకోమంటుంది, మూడో మ్యాచింగ్ ఇస్తా 1,600 తీసుకోమంటుంది. 7,200 మీకు ముట్టిన తర్వాతనే 4వ మ్యాచింగ్ మాత్రం నేను కట్ చేస్తా. కానీ 5వ పేమెంట్ ఇస్తా, కానీ 6 ఇవ్వను, 7 ఇస్తా, 8 ఇవ్వను. అట్లా లెఫ్ట్ ఒక 20 మంది టీము బిల్లు, రైట్ ఒక 20 మంది టీం బిల్డ్ అయ్యేంత వరకు 4 కాంచి 20 వరకు మాత్రమే. ఒకటి మనకి ఒక కంపెనీ కట్ట 9 కటింగ్లు రావు. ఇంకా లెఫ్ట్ ఒక 20, రైట్ ఒక 20 టీం బిల్డ్ అయిన తర్వాత ఇంక కటింగ్లు లేవు. లైఫ్ లాంగ్
జీవితంలో మీరు ఊహించని విధంగా డబ్బు సంపాదించుకోవచ్చు. అది కూడా ప్యాసివ్ ఇన్‌కమ్. అట్‌లీస్ట్ నెలకి 50,000 మెయింటైన్ చేస్తారనమాట. ఏ విధంగా మెయింటైన్ చేస్తారంటే చెప్తా ప్యాసివ్ ఇన్‌కము. లెఫ్ట్ టీమ్‌లో 20 మందిలో 18 మంది పని చేయకపోయినా ఇద్దరు చేస్తారు. రైట్ టీమ్‌లో 20 మంది పని చేయకపోయినా, 18 మంది పని చేయకపోయినా కనీసం ఒక ఇద్దరు పని చేస్తారు. పని చేసే విధంగా మనం తయారు చేసుకోవాలి. మీకు ప్యాసివ్ ఇన్‌కమ్ కావాలంటే తయారు చేయాలి. మరి ఏ విధంగా సార్ మన కింద వాళ్ళు పనిచేస్తారంటే రేపు మన టీమ్‌లో పనిచేయాలంటే కంపెనీలో జూమ్ ఉందంటే మన టీమ్ కూర్చుంటారో లేదో చెక్ చేసుకోవాలి. రేపు కంపెనీలో మీటింగ్ ఉందంటే వేల కిలోమీటర్ దూరంలో ఈవెంట్ ఉన్నా సరే వచ్చి కూర్చోబెట్టుకుంటే ఆటోమేటిక్‌గా మోటివేట్ అయిపోతారు. ఎందుకో తెలుసా? మనం మార్కెట్‌లోకెళ్ళినప్పుడు మనం ఒక్కలమే కనపడతాం జనానికి. కానీ ఒక్కసారి వాళ్ళు మీటింగ్ హాల్‌లో కూర్చున్నారంటే కొన్ని వందల మంది కనబడతారు. అప్పుడు వాళ్ళకు జీవితం అంటే ఇదిరా నాయన జీవితం. ఇన్నాళ్ళు ఎందుకు మిస్ అయిందని చెప్పేసి పరిగెడతారనమాట. కాబట్టి దయచేసి ఎప్పుడైనా కంపెనీలో మీటింగ్ ఉందన్నా, జూమ్ మీటింగ్ ఉందన్నా వదులుకోవద్దు. నా బెస్ట్ సజెషన్. సరే ఓకే. రేపు పొద్దున్నే 20 మందిలో 18 మంది పని చేయకపోయినా ఇద్దరు చేసినా చాలు. పర్ డే 2 జతలేసుకున్నా నెలకు 96,000 తీసుకోవచ్చు. 96,000 కాదు ముందు 50,000 రాని. సో ఇదే ఫార్ములా మెయింటైన్ చేసిన వాళ్ళు మన టీంలో కొన్ని వందల మంది ఉన్నారు. ఇంకా లైఫ్ లాంగ్ కష్టపడే బదులు అటొక్క 20 ఇటొక్క 20 టీం అయ్యేంత వరకు అప్లైన్ చేయబట్టుకొని ప్లాన్లు పెట్టించుకోండి. బిజినెస్ చేసుకోండి. ఇందులోకి రావడం వల్ల మీ అప్లైనే మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారనమాట. మీరు ఒక్కలే కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు ఐడియా చేశారంటే అటొక్క 20 ఇటొక్క 20 టీం అయ్యేంత వరకు అప్లైన్ చేయబట్టుకొని వర్క్ చేసుకోండి హ్యాపీగా. మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ నామినీ. అసలు ఇది కూడా మనకి ఎక్కడ దొరకదనమాట. ఏ విధంగా అంటే ఇన్ కేసు మన దాంట్లో ఎవరికి ఏమైనా జరిగిందనుకో వాళ్ళ పేరు నైట్‌కి నైటే నామినీ కరెక్ట్ అయిపోద్ది. కింద టీమ్ ఉంది కదా! ఆ టీము చేసినన్ని రోజులు నామినీ అకౌంట్‌లో పడుతూనే ఉంటాయి. మరి తను లేకపోయినా కుటుంబం సేఫ్‌లో ఉన్నట్టు కదా! అట్లా 3 జనరేషన్ నామినీ. మరి ఎక్కడ దొరుకుతదా ఇది? బయట ఏదైనా పని చేసి అక్కడితో అయిపోద్ది. కానీ ఇక్కడ మన కంపెనీలో మీరు ఇంతవరకు కష్టపడి టీమ్ బిల్డ్ చేశారు కదా! ఆ టీమ్ పర్ఫార్మెన్స్ డబ్బులు కూడా మీ అకౌంట్‌లో పడతా అని నామినీ అకౌంట్‌లో పడతాయని కంపెనీ చెప్తా ఉంది. ఇంక ఫైనల్‌గా టీమ్ అచీవ్‌మెంట్ రికగ్నైజేషన్. అసలు మన కంపెనీలో వండర్‌ఫుల్ అంటే రికగ్నైజేషన్ సన్మాన కార్యక్రమాలు చాలా వండర్‌ఫుల్‌గా ఉంటాయి. ఆల్రెడీ మీరు యూట్యూబ్‌లో చెక్ చేసుకోవచ్చనమాట. మన కింద ముగ్గురు రాంగానే మన టీమ్‌లో ముగ్గురు రాంగానే డీక్యూ లీడర్ అని చెప్పేసి ఒక కేటగిరీ ఉంటది. సో, లెఫ్ట్ ఒక 20, రైట్ ఒక 20 కాగానే బ్రాంజ్, సిల్వర్ స్టార్, గోల్డ్ స్టార్, రూబీ, డైమండ్, క్రౌన్. ఆల్రెడీ డైమండ్ పొజిషన్ నుంచి పై పొజిషన్ వరకు చాలామంది మన బిజినెస్‌లో ఉన్నారు, సంపాదించుకుంటున్నారు. సో, కేటగిరీస్‌తో పాటు మంచి మంచి సన్మాన కార్యక్రమాలు మన దగ్గర ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ ప్లాన్ అయిపోయింది. ఇది ఒకటి చెప్పి క్లోజ్ చేద్దాం. ఇప్పుడున్న పొజిషన్ ఏ మనిషి అయినా సగటున మనిషి నెలకు 30,000 కంటే ఎక్కువ సంపాదించుకోలేకపోతున్నాడు. ఎక్కువ తక్కువ. ఇంక సంవత్సరం మొత్తం కొట్టుమిట్ట ఆడితే ఇతనికొచ్చే డబ్బులు కేవలం 3,60,000. అట్లా 25 ఏళ్ళు కష్టపడ్డా గానీ 90,00,000 వస్తున్నాయి. అది కూడా ఖర్చు పెట్టకుండా దాచుకుంటే. కానీ ఈరోజు వచ్చేది కంటే పోయేది ఎక్కువ. మరి చెప్పండి కంపెనీ క్వెషన్ ఏమేస్తుందంటే ఏంది మన జీవిత కాలం వ్యవధి, మన బాడీ వాల్యూ ఆఫ్టర్ ఆల్ 90,00,000 భగవంతుడు కొన్ని వేల విలువ చేసే బాడీలు మొత్తం పొదుగు చేసి కుట్టి కిందికి పంపించిండు. ఏమని? కోట్లు సంపాదించండి అయ్యా అని. ఎలాగో మనకి ఇంతకుముందు అవకాశం లేదు. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది. ఆ బయట 25 ఏళ్ళు కష్టపడే బదులు ఇందులోకి వచ్చి ఒక 3 సంవత్సరాలు. ఎన్నేళ్ళు? ఒక 3 సంవత్సరాలు. ఒక్క 3 ఏళ్ళు గనక మన కంపెనీలో మీరు కన్సిస్టెన్సీగా నిలబడగలిగితే అప్లై చేయబట్టుకొని జీవితాంతం పడే గొడ్డు చాకిరీలో ఇలా 3 ఏళ్ళు స్మార్ట్ వర్క్ ద్వారా ₹1,07,13,600 సంపాదించుకోవచ్చు. అంటే వయసున్నప్పుడు రిటైర్మెంట్ అవ్వచ్చు. ఏ విధంగా సార్ అంటే ఈడ సంవత్సరానికి వచ్చే పేమెంట్ నెలకే వస్తదన్నట్టు. ఇంటూ 1 ఇయర్ 35 లాక్స్ ఇంటూ 3 1 సీఆర్ ₹1,00,00,000. అర్థమైందా? నేను ముందు 3 సంవత్సరాలు చెప్పిన. మరి 4 ఏళ్ళు, 5 ఏళ్ళు చెప్పలే ఇంకా నేను. అదే గనక మనం 3 ఐడీలేసుకుంటే మన కంపెనీలో 3,00,00,000 తీసుకోవచ్చు. అర్థమవుతుందా? వర్క్ సేమ్, టైమ్ సేమ్, ఐడీస్ పెంచుకోవడానికి డబ్బులు సంపాదించుకోవచ్చు. మరి ఇంత డబ్బు రావాలంటే మీరు ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎన్ని అవమానాలొచ్చినా పనికిరాని మాటలు బయట పట్టించుకోకుండా పనికొచ్చే మాటలు ఎంఎస్ గారు చెప్తున్నారు కాబట్టి వాళ్ళ మాటలు అప్లైన్ మాటలు పట్టుకొని వ్యాపారం చేసుకుంటే ఇన్ని సంపాదించుకోవచ్చు అనమాట. ఇంకా రైట్. సో ఓకే. మరి వై మా సక్సెస్ జర్నీ? మనం ఎందుకు చేయాలి ఈ కంపెనీ? ఏదైనా పని చేస్తున్నామంటే మనం కూడా క్వెషన్ వేసుకోవాలి. ఎందుకు చేయాలి? అసలు ఎందుకు అని క్వెషన్ వేసుకుంటే అర్థమైపోద్ది. మన మా సక్సెస్ జర్నీ కంపెనీ ఎందుకు చేయాలంటే చెప్తా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో ఇన్వెస్ట్‌మెంట్. మరి ఈ వ్యాపారం మొదలు పెట్టాలంటే ఏమన్నా లక్షలు, కోట్లు కావాలన్నా వస్తువు కొంటున్నాం. అది పెట్టుబడి కిందకి రాదు. అండ్ ఇయన్నీ లాట్ రేపు పొద్దున టీమ్ సెట్ అయిందనుకో వేలు కాదు లక్షలు తీసుకోవచ్చు. ముఖ్యంగా
నో వర్క్ అండర్ బాస్. ఇక మనం ఎవరి కింద పని చేయవలసిన పని లేదు. ఎందుకో తెలుసా? మన ఐడికి మనమే బాస్. రిస్క్ ఉండదు. ఎందుకు? వన్ టైమ్ షాపింగ్ రిస్కా? లేదు కదా! వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో కూర్చొని కూడా వ్యాపారం చేసుకోవచ్చు. ఇక నో టైమ్ లిమిట్. కంపెనీ ఏమంటుంది తెలుసా? మీ పనులైన తర్వాతనే స్టార్ట్ చేయండి. అదే బయట ఎవరి కిందన పని చేసినామనుకో టైం టు టైం పోవాలి. గంట లేట్ అయినా ఊకుంటాడా? ఊకోడు. కానీ ఇక్కడ నో టైమ్ లిమిట్. మీ పనులైనాక పార్ట్ టైమ్ అయినా చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు. ఇక బెస్ట్ నీడ్ వాల్యుబుల్ ప్రొడక్ట్ అంటే జనానికి ఏం కావాలి అవే ఉన్నాయి మన దగ్గర. కాబట్టి వర్క్ చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇక ప్యాసివ్ ఇన్కమ్ అంటే అర్థమైంది. రేపు పొద్దున మనకంటూ ఒక టీం వచ్చిన తర్వాత వాళ్ళు చేసినా సరే కంపెనీ మన అకౌంట్లో వేస్తుంది. ఇంకా లగ్జరీ లైఫ్ స్టైల్, మన నెలకు ఒక 1,00,000 వస్తే లైఫ్ ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు. ఇక సెక్యూరిటీ ఫర్ నెక్స్ట్ జనరేషన్, రేపు పొద్దున కుటుంబం కూడా సేఫ్లో ఉంటుంది. ఎందుకంటే నామినీ ఉంది కాబట్టి. హెల్పింగ్ అదర్స్, ఇక నాకు నచ్చిన విషయం ఇదే అనమాట. నాకు చాలా ఇష్టం ఇది. తోటి వారు సాయం చేయొచ్చు. ఎలా? మన ప్లాన్ ద్వారా కొన్ని వందల మందికి వెళ్ళిపోతా ఉంది. మరి దాంట్లో 10 కుటుంబాలు 10 మంది సీరియస్ తీసుకున్నా సరే 10 కుటుంబాలు మన వల్ల బాగుపడుతున్నట్టే కదా! కాబట్టి ఫుల్ హ్యాపీ. స్మార్ట్ వర్క్ విత్ టీమ్. ఒక్కడు పని చేస్తే హార్డ్ వర్క్. మరి అందరం కలిసి పని స్మార్ట్ వర్క్. ఏమంటే మీకు ఒక టీమ్ ఉంటుంది. అదేవిధంగా ట్రావెల్ ఫర్ ఫ్రీ. కంపెనీ ట్రిప్స్ ఫ్రీగా తీసుకుపోతుందన్నమాట. ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి. ఆల్రెడీ ఈ 3 మంత్స్ అయిపోయింది. మళ్ళీ త్వరలో కాంటెస్ట్ ఓపెన్ కాబోతుంది. లాస్ట్ టైమ్ ఆల్రెడీ కులు మనలు పోయొచ్చారు. ఆ సంబంధించిన వీడియోస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఫైనల్‌గా కంపెనీ మనకు వినయపూర్వకమైన సలహా ఇస్తుంది. ఏమని? దయచేసి ఇతరుల్ని సలహాలు అడగవద్దు. ఇక ప్లాన్ మొత్తం విన్న తర్వాత ప్లాన్‌లో ఏ డౌట్ ఉన్నా సరే ఎవరైతే ప్లాన్ తీసుకొచ్చారో అప్లైని అడగాలి. ఎవరైతే ప్లాన్ చెప్పిస్తున్నారో వాళ్ళని అడగాలి. అంతేగాని పక్కింటికి పోయి సలహాలు చెప్పి నేను ఆలోచించుకొని చెప్తా, మా అమ్మని అడుగుతా, మా అక్కని అడుగుతా, మా చెల్లిని అడుగుతా, మా ఆయన్ని అడుగుతా, మామని అడుగుతా ఇయన్నీ టైం వేస్ట్ ముచ్చటనమాట. ఒక ఉపయోగపడే ఒక లైఫ్ మార్చే అవకాశం మన దగ్గరికి వచ్చినప్పుడు పక్కోళ్ళ సలహా కాదు అడగాల్సింది. ఎవరైతే ఈ ప్లాన్ తీసుకొచ్చారో ఆళ్ళ సలహా అడగాలి. నేను కూడా నెలకు ₹1,00,000 తీసుకోవాలంటే నేనేం చేయాలి? ఆల్రెడీ ఎంఎస్‌లో కొన్ని వేల మంది లక్షలు సంపాదించుకుంటారు కదా! మరి నేను కూడా సంపాదించుకుంటా. నాకు కూడా మైండ్ ఉంది. నాకు కూడా నా మైండ్ నేను వాడుకుంటా. నా మైండ్ నేను వాడుకొని నేను గొప్పోనైతా కాబట్టి అని వాళ్ళని అడగాలి. అంతేగాని పక్కోళ్ళని పని కాదు. ఇక నెక్స్ట్ మీకు నచ్చిందా మీరు నమ్మండి. ఇక్కడ ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. ఒక మనిషి నమ్ముకుండు కాబట్టే కరెంట్ కనిపెట్టి, ఒక మనిషి నమ్మిండు కాబట్టి విమానం కనిపెట్టిండు. మరే మన మైండ్ మనం నమ్ముకొని మన ఫ్యామిలీ కోసం ఈ బిజినెస్ చేయలేమా? లైవ్ మారుతున్నప్పుడు. నెక్స్ట్ మీ మిత్రుడిని నమ్మండి. ఎవరైతే ప్లాన్ తీసుకొచ్చారో అతన్ని నమ్మాలి. ఇంక సైన్ అప్ అయిన తర్వాత వర్క్ ఎలా చేయాలో నేర్చుకునేంత వరకు పనిని ప్రారంభించవద్దు. ఇందులోకి వచ్చిన తర్వాత చాలా ఉంటది. లిస్ట్ ఎట్టా ప్రిపేర్ చేయాలి, ఫాలో అప్ ఏ విధంగా చేయాలి, ఇన్విటేషన్ ఏ విధంగా అవన్నీ నేర్పుతారు అప్లయన్స్. అవి నేర్పినంకనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి. అంతేగాని ఫోన్ ఓపెన్ చేసి, నమస్తే అక్క బాగున్నావా? ₹6,300 మనం కట్టాలి. చీర కొనుక్కోవాలి, ముగ్గురితో కట్టియాలి, మనకు డబ్బులొత్తాయి, 3 ఏళ్ల కోట్లు వస్తాయి. జాయిన్ అయితావా అంటే కట్టుకున్న మొగుడే జాయిన్ కాడు ఫస్ట్. బయటోడు ఏం జాయిన్ అవుతాడు? సో ఫార్ములా ఉంటుంది. కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అవి చెప్పిన తర్వాత మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి. అంతేగాని మీరు సొంతంగా ఏం చేసినా ఫెయిల్ అవుతారనమాట. ఎందుకంటే బండికి ఫస్ట్ గేర్ ఎంత ఇంపార్టెంటో ఈ బిజినెస్‌లో కూడా లిస్ట్ మేకింగు, ఇన్విటేషను, ఫోన్‌లో ఫాలో అప్ చేయడం అవన్నీ చాలా ఇంపార్టెంట్. అవి తెలియక చాలామంది ఫెయిల్ అవుతారు. కాబట్టి అప్లైన్ చెప్పినట్టు ఫాలో అయ్యి బిజినెస్ చేసుకోవాలి. ఇది మన ప్లాన్. నెక్స్ట్ మీకు 3 ముక్కలో చెప్పాలంటే బయట ఎన్ని సార్లు షాపింగ్ చేసినా వస్తు తప్పేం రాదు. కానీ బయట షాపింగ్ చేయటం వల్ల మన మీద నెత్తి మీద చేయబెట్టుకొని ధనవంతుడు ఇంకా ధనవంతుడు కూడా ఎదిగిపోతా ఉన్నాడు. మరి ఇంత కూడా మనకు తెలిసిన తర్వాత బయట ఉన్నోన్ని చేసే బదులు ఇందులోకి వచ్చి వన్ టైమ్ షాపింగ్ చేయడం వల్ల మనకు నష్టమేం జరగదు. వారంటీ ఉంటది, జీఎస్టీ బిల్ ఉంటది. అదే విధంగా మన కంపెనీలో సంపాదించుకునే అవకాశం దొరుకుతది. ఎలాగో మన పైసలు రాకపోయినా జనానికి ఎన్నో కబుర్లు చెప్తాం. ఏదైనా వాట్సాప్‌లో రాంగానే 10 మందికి షేర్ చేస్తాం. అదట్లా, ఇదిట్లా, అదట్లా అని చెప్పి షేర్ చేస్తూనే ఉంటాం. అదే మాదిరి ఇంటి పక్కల ఏది అది కూడా చెప్తూనే ఉంటాం 10 మందికి. అది డబ్బులకు రాని ఉపయోగరాని ముచ్చట్లు. మరి మనకు డబ్బులొస్తున్నాయంటే అప్‌లైన్ చేయబట్టుకొని ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్‌ని ఒక ముగ్గురు ప్రమోట్ చేయలేమా? చేయొచ్చు. ఎందుకో తెలుసా? మనం చెత్తమ్మట్లే వాల్యుబుల్ వస్తువు అమ్ముతున్నాం. అర్థమైతుందా? ఇక వచ్చినందుకు అప్‌లైన్ చేయబట్టుకొని అటొక్కిరవై, ఇటొక్కిరవై టీమ్ అయ్యేంత వరకు వర్క్ నేర్చుకుంటూ నిలబడండి బిజినెస్‌ల. ఆ తర్వాత మీరు మంచి టీమ్‌ని హ్యాండిల్ చేసుకుంటే పర్ మంత్ ఎంత లేదన్నా 50-1,00,000 మెయింటైన్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ నామినీ ఉంది. ఇయాల ఒక మనిషి బయటకెళ్ళడానికి గ్యారంటీ లేదు కదా! మరి ఇందులోకి వచ్చిన నామినీ కూడా ఉంది. ఇన్‌కేస్ ఎవరికేమన్నా అయినా వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ బతుకుతది. మరి నీ ఫ్యామిలీ కోసం ఇంత సెక్యూరిటీ ఉన్నప్పుడు మనం బిజినెస్ చేసుకోవద్దా? ఇంక జీవితాంతం కష్టపడి ఎక్కడో ముసలితనాన రామకృష్ణ అనుకోని ఇంట్లో కూర్చునే బదులు ఒక్క 3 సంవత్సరాలు మంచిగా టీమ్ సాయంతో పని చేసుకొని లక్షలాలు తీసుకొని వయసున్నప్పుడు రిటైర్మెంట్ అయితే ఎంత హ్యాపీగా ఉంటది? ఉంటదా? ఉండదా? అదనమాట మన ప్లాను.
ఇక దాంతో పాటు రికగ్నైజ్, ఇక అసలు మన కంపెనీలో ఎట్లా ఉంటుంది రికగ్నైజ్, మీరు జీవితంలో ఊహించుకున్నారు అంత విధంగా డ్రోన్ కెమెరాతో సెలబ్రిటీ సాయంతో మీకు మంచిగా సన్మాన కార్యక్రమాలు కూడా మన దాంట్లో ఉన్నాయి. ఇది మై డియర్ బిజినెస్ పార్ట్నర్స్ ప్లాన్స్. ఇప్పుడు ప్లాన్లో ఏ డౌట్ కొత్త వాళ్ళంటే కనుక మొహమాటం ఏం లేకుండా ప్లాన్లో ఏదున్నా అడగొచ్చు. మన ప్లాన్లో ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మన ప్లాన్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేయండి. తర్వాత మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాం. 9:14 అయింది, 15 నిమిషాలు ఫీడ్బ్యాక్ తీసుకొని మన ప్లాన్ ప్రజెంటేషన్ క్లోజ్ చేద్దాం. రైట్, సుష్మిత మేడం. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్. మేడం ఒకసారి మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి మేడం. మీరు ఎంత ఇన్కమ్ తీసుకున్నారు, మీ టీం ఎంత కూడా మన జూమ్ లో చెప్పండి. సార్ ఇప్పుడు టీమ్ వచ్చేసి 35,000 దాకా తీసుకున్నాను సార్. గ్రేట్ మేడం. తర్వాత టీం వచ్చేసి దగ్గర 300 దాకా ఉన్నారు. కొంతమంది అన్యాక్టివ్ లో ఉన్నారు. 75 మెంబర్స్ అయితే యాక్టివ్ లో ఉన్నారు సార్. గ్రేట్ మేడం. ఓకే అయితే మేడం. ఇంకా ఇప్పటి నుంచి మాత్రం ఎవ్రీ డే ఒక్కరోజు కూడా మేము ఫీల్డ్ ఆపము. ఎవ్రీ డే మీకు నేనంటూ కంపెనీకి ఫుల్ సపోర్టెడ్ గా నేను వెళ్తాను సార్. అదేవిధంగా మాకున్నటువంటి ఎఫర్ట్ని ఎక్కడైనా ఏ ఊరైనా కావచ్చు, అది కంపల్సరీగా వాళ్ళను మీట్ అవ్వటము. తర్వాత మేమంటూ ఒక గోల్ అనేది నేను కంపల్సరీగా ఇప్పుడు నా ముందు పెట్టుకున్నాను సార్. ఆ గోల్ను రీచ్ అయిన రోజు నా మార్కప్లో ఎలా మీటింగ్ ఉంటుందో మిమ్మల్ని ఎలా ఇన్వైట్ చేస్తానో త్వరలో చూస్తారు సార్. ఓకే మేడం. తప్పకుండా నేను ఇక నుంచి మాత్రం ఆగేదంటూ ఉండదు సార్. ఇంకా సూపర్ మేడం, ఎక్సలెంట్. ఓకే సార్. మేడం గారి గురించి చెప్పాలంటే మేడం వచ్చి మార్కాపురం అనమాట. తను ఒక చాలా ఎక్సలెంట్ లీడర్ అన్నట్టు. మేడం గారి జర్నీ ఇప్పటి నుంచి కాదు, గత 7-8 సంవత్సరాల నుంచి మా జర్నీ స్టార్ట్ అవుతుంది. తన మైండ్ సెట్ కానీ తన వే ఆఫ్ థాట్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా కమిటెడ్ లీడర్ అనమాట. సో వర్క్ మొదలు పెట్టిందంటే తాడో పేడో తెలుసుకునేంత వరకు నిద్రపోయే మనిషి కాదు. ఒక విషయం, ఆల్ ద బెస్ట్ మేడం. ఇక్కడ నుంచి మంచి బిజినెస్ చేసుకుంటూ మంచి ఇన్కమ్ తీసుకుంటూ మీ హయాంలో మీ టీం హయాంలో గ్రాండ్ ఈవెంట్ మీ ఏరియాలో జరగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మేడం. విష్ యూ ఆల్ ద బెస్ట్, యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖాలేబ్ సార్ ఫ్రమ్ మార్కాపురం. ఖాలేబ్ సార్ రోజు పిలుస్తా ఉన్నా కానీ ఆయన అన్మ్యూట్ చేస్తలేదు, మాట్లాడట్లేదు. ఖాలేబ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూమ్. సార్ బాగున్నారా? బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు? సార్ సూపర్ సార్, సూపర్. గత 3-4 రోజుల సంది మీ వీడియోసే గ్రూప్లలో ఆడ ఈడ యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో షేర్ అవుతా ఉన్నా సార్. ఇప్పుడు కూడా అది మీ వీడియో వచ్చింది. అవలేదు సార్. చెప్పండి సార్, మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. నేను ఈ వెలుగొండ దాంట్లో తిరుగుతా కొంచెం వెనుకయ్యాను సార్. ఇక మీదట ముందు కొంచెం నాకు ఒక 10 రోజుల టైంలో అంతా క్లియర్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తా సార్. ఓకే ఓకే సార్. అందుకోసం అని ఎటువంటి ఇబ్బంది లేదులే సార్. ఎంఎస్జే చేస్తే ఎంఎస్జే చేస్తాం, లేకపోతే ఏం చేయంలే. కానీ కాకపోతే ఏంటంటే మాకు ఈ వెలుగొండ ప్రాజెక్ట్ జరుగుతుంది కాబట్టి మునక దానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి సార్, దాంట్లో మేము కంపల్సరీ ఉండాల. ఓకే ఓకే సార్. దానికోసమని కొంచెం తిరుగుతా ఉన్నాం సార్. ఓకే ఓకే సార్. అందుకోసమని మనం ఎట్లయినా కానీ కొంచెం లేట్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. తర్వాత అయినా మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇంకా బ్రేకులు అనేది వేసేదే ఉండదు అన్నమాట. ఓకే ఓకే సార్. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. ఓకే సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరున్నారు? సరే, నేనే పిలవడానికి కాదు, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడచ్చు. మీకు ఒక విషయం చెప్పిన, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనది ఏం బిజినెస్ అంటే మాట్లాడే వ్యాపారం. ఉన్నట్టుగా మాట్లాడి బిజినెస్ చేసుకునే వ్యాపారం. కాబట్టి ఇక్కడ మన ఆయుధం మాట్లాడడం. సాధ్యమైనంత మీరు మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, మంచి ఇన్కమ్ తీసుకోండి. బయట ఏదైనా షాప్ పెట్టినాం అనుకో, పెట్టుబడి ఆడ రిస్క్. ఇక్కడ మన మాట రిస్క్, అయితే మాట్లాడాలి. మాట్లాడితే మీలో ఉన్న భయం. గుడ్ మార్నింగ్, నమస్కారం సార్. నమస్తే సార్.
నా తెలకపల్లి సార్ గొర్రమ్మ షాపు నాగమన్నలో డాడీని మాట్లాడుతాను సార్. వెల్కమ్ జూమ్ సార్, ఫెంటాస్టిక్ సార్, గుడ్, వెరీ గుడ్, మాట్లాడండి. చాలా బాగుంది సార్. మనం చేసిన ఎంఎస్జేకు చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. సార్ నేను మా ఇద్దరు బిడ్డలని, ఇద్దరు మామూలు అందరూ చెప్పాను సార్, మాకు మంచి ఇన్కమ్ వస్తుంది. నేను చిన్నప్పుడు దాన్ని గొర్రెలు కాసిన సార్. సార్ సార్ గొర్రెలు కాసిన నేను ఇప్పుడు గొర్రెలకు సేవ చేస్తున్నా. మ్మ్. నాకు ఇక్కడ కూర్చున్న కాడ నాకు ఊరు వస్తే అలా చెప్పుకుంటారు సార్. వాళ్ళందరూ నా మాట వింటున్నారు. చాలా బ్రహ్మాండం సార్. ఇంత మంచి వ్యవస్థ ఎక్కడ లేదు సార్. మేము ఇంత ముందుకు ఎక్కడెక్కడో చేసినాం, మ్మ్. పేరెంట్స్లో చేసినాము, అది ఏందేందో చేసినాం సార్. అన్ని లాస్ అయినాయి కానీ ఇంత మంచి అవకాశం ఎక్కడ దొరకలేదు సార్ మాకైతే. Yes, ఇప్పుడు sir. ఫస్ట్ ఇదే మాకు దొరికింది. చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. చాలా సంతోషం. ఇంకా 100 మందికి అధికంగా సేవ చేయాలని మా మనసులో ఉంది సార్. గ్రేట్ సార్, నిజంగా ఇంకా మీరు 100 సూపర్ మంది సార్, మీరు సూపర్. సార్. పేదోళ్ళకు ఒక పని చూపించారు సార్ మీరు. ఇలా దుత్తగిల్ల కాదు, అవును పేదోళ్ళకు ఏం పని లేని వాళ్ళకు జాబులు లేవు, ఏం లేవు, బాధ ఉత్తగా అనాథంగా బతికే వాళ్ళకు కూడా ఒక పని చూపించారు. కాబట్టి మన పెట్టుబడి లేదు కదా సార్. ఇలా రూపాయి పెట్టుబడి లేదు. ఒక 5,000 కడితే ఎన్ని అయిన వల్ల అవును. అందరూ బాగుపడుతున్నారు కదా సార్. ఇది చాలా సంతోషాన్ని విషయం సార్. మంచిది. ఇంకా ముందు ఇంకా చేయాలి సార్. అందరు కూడా సంతోషం సార్. ఖచ్చితంగా సార్. మీరు యాక్చువల్గా సుమన్ చేతుల నుంచి కూడా మీరు సన్మానం చేయించుకోరుగా, వీడియో చూస్తూ ఉంటే నేను యూట్యూబ్ లో రోజు సార్ సుమన్ చేతుల నుంచి సన్మానం జరిగింది. అప్పారావు సార్ వచ్చినప్పుడు కూడా మాకు సన్మానం చేశారు. సుమన్ సార్ వచ్చినప్పుడు కూడా మాకు సన్మానం చేశారు సార్. మేమే మర్చిపోం సార్. ఎప్పుడు కూడా ఈ ఎంఏజేకి రుణపడి ఉన్నట్టే సార్. నేనైతే నా అంతరాత్మ శాస్త్రి చెప్తాను సార్. ఓకే సార్, గ్రేట్. సో ఆ విధంగా ఆత్మాభిమానంతో, కృతజ్ఞత భావంతో మనం ఉంటే కనుక దేవుడే మనకు సహకరిస్తాడు సార్. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఫెంటాస్టిక్. సార్ ఏజ్ నాకు తెలిసి ఒక 50-60 ఉంటాయి. చాలా మంచి షాప్ లో కూర్చొని వచ్చిన జనానికి ప్లాన్ చెప్తా ఉంటాడు సార్. గ్రేట్ సార్. అంతే సార్. బయట తిరగకుండా వచ్చిన వాళ్ళకల్లా చెప్తున్నా, ఇది బాగుంది, ఎన్ని చేసినా బాగుపడలేదు, ఇది బాగుంది అంటే చాలా మంది వస్తారు సార్. గ్రేట్ సార్. మీరు ఇంకా మంచి పొజిషన్ రావాలని, మంచి ఇన్కమ్ తీసుకోవాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటారు సార్. మీరు, మీ పిల్లలు, మీ మనవరాళ్ళు అందరూ. అందరూ ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఆ విధంగా అన్మ్యూట్ చేసి సార్. మాట్లాడారు. ఇప్పుడు ఇందులో మాత్రం ఏం లేదు, లాభం సార్. అవునవును. సరే సార్. సో ఈ సరే విధంగా సార్. నమస్తే సార్. సార్ అన్మ్యూట్ చేసుకొని ఎలా మాట్లాడారో మీరందరూ కూడా ఎవరైనా సరే మాట్లాడాలి. అసలు సార్ ఫస్ట్ టైం జూమ్ లో మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడలేదు. నేను మనం జూమ్ ఎప్పటి నుంచి కనెక్ట్ చేస్తున్నాం సార్. తనకు జూమ్ కూడా చూడటం రాదు. అలాంటిది అన్మ్యూట్ చేసి జూమ్ లో మాట్లాడినంటే నాట్ ఏ జోక్. గ్రేట్ సార్, గ్రేట్. ఐ అప్రిషియేట్ యూ. ఇక నెక్స్ట్ ఇంకా ఉన్నారా అన్మ్యూట్ చేసి మాట్లాడేటోళ్ళు? ఇంకా మనకి 8 నిమిషాల గడువు ఉంది. 8 నిమిషాల పీరియడ్ లో మనం మాట్లాడుకొని 9:30 క్లోజ్ చేద్దాం. మాట్లాడాలి. మెయిన్ ఇక్కడ విషయం ఏంటంటే కవిత మేడం. గుడ్ మార్నింగ్ సార్. కవిత మేడం, వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేము పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాం సార్. పొద్దుగాలంతా మెడికల్ షాప్ లో చేసుకుని. అవును. హలో మేడం, వినిపిస్తుంది, మాట్లాడండి, కంటిన్యూ. సార్, అది పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాం సార్. నేను కూడా వండర్లో రావాలని కోరికతోటి ఇంకా 3 ఐడీలు వేసుకోలే రేపటి వరకు అని ట్రై చేస్తున్నాను సార్. మేడం జీవం మా సక్సెస్ జర్నీ సార్. కవిత మేడం, ఫెంటాస్టిక్ మేడం. మీరు మళ్ళీ రీస్టార్ట్ చేశారు, వర్క్ స్టార్ట్ చేశారు. వండర్లకు 3 ఐడీలు అయినాయి. ఇంకో 3 ఐడీలు కొడితే అయితే రేపు మీరు ఐడీలు 3 ఫీడ్ చేస్తారు. వండర్లా వస్తారు. మీ టీం సెట్ అవుతుంది. మీరు నిద్రపోయే ముందు, తర్వాత లేచే ముందు మీరు ఆల్రెడీ కాంటెస్ట్ విన్ అయినట్టు, ఐడీలు పడ్డట్టు ఊహించుకోండి. దేవుడు మనకు సహకరిస్తాడు. మీరు పార్ట్ టైం చేసి కూడా మంచిగా వర్క్ స్టార్ట్ చేసి మంచి ఇన్కమ్ తీసుకుంటారు మేడం. నిజంగా కవిత మేడం ఐ అప్రిషియేట్. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు జూమ్ ఉన్నా సరే మీరు అటెండ్ అవుతారు. మీరు సబ్జెక్ట్ నేర్చుకునే ముందు అందరూ ఏం చేస్తారంటే ఐడి కొట్టగానే మనకి ఇన్కమ్ ఎట్ రావాలి, ఎట ప్లాన్ చెప్పాలని ఉంటారు. కానీ మీరు సబ్జెక్ట్ నేర్చుకుని మేము మాత్రం ఫోకస్ చేస్తూ ఉన్నారు. ప్రతి రోజు జూమ్ కనబడుతున్నారు. మీరు ఐడియేషన్ కానీ ఇవాళ వరకు ప్లాన్లు వెళ్ళకపోయినా జూమ్ ఉందా అంటే వచ్చి మీరు జూమ్ ఉంటారు మేడం. ఇది మనకు కావాల్సింది. ఎందుకంటే ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకుని కాబట్టి మీరు 2-3 నెలలు సబ్జెక్ట్ నేర్చుకొని మీరు వర్క్ స్టార్ట్ చేసి ఇట్లా ఐడీలు పట్టుకొచ్చుకుంటారు మేడం. మీరు గ్రేట్ కవిత మేడం. మీరు ఖచ్చితంగా వండర్లా వస్తారు. నాకు నమ్మకం ఉంది. రేపు నైట్ కల్లా మీరు 3 ఐడీలు కొడతారు. ఆ నమ్మకం నాకు ఉంది. ఆల్ ద బెస్ట్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. ఇక నెక్స్ట్ అట్లా అన్మ్యూట్ చేసి మాట్లాడాలి. కవిత మేడం కూడా ఎప్పుడు జూమ్ ఐడియా చేసిన కానీ స్టిల్ ఇవాళ వరకు ఏనాడు కూడా జూమ్లో మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడింది. ఇట్లా అన్మ్యూట్ చేసి మాట్లాడాలి. ఇంత ఎక్కువ మాట్లాడితే అంత మీకు బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సార్ గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు జూ పన్నం రాము సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇంతకుముందు సార్ మన నాగమన్ వాళ్ళ డాడీ మాట్లాడింది కదా సార్. అవును సార్ నా ఇన్స్పిరేషన్ సార్, ఆయన నా ఆదర్శం అనమాట. ఎందుకంటే ఆ రోజు కలకుట్కి వచ్చినప్పుడు సార్ ఐడి లేదు, ఒక చీఫ్ గెస్ట్ నేను వచ్చిన. ఆ రోజు సార్ని చూసి నేను మోటివేషన్ అయినా సార్, అయ్యి నేను జర్నీ స్టార్ట్ చేసిన. ఈ రోజు నా టీము 378 సార్, సారీ 478 సార్. సార్. కాంటెస్ట్ కూడా విన్ అయినా. అంటే సార్ మోటివేషన్ సార్, అంటే ఆయన చూసి కూడా మనం చేయలేమా, ఎందుకు చేయలేమా అని ఆ రోజు చెప్పిండు సార్. అందుకనే సార్ మాట్లాడాలనుకున్నాను నేను. ఆయన ఆదర్శం సార్, నాకు ఎప్పటికైనా మర్చిపోను సార్. నవన్ వాళ్ళ ఫాదర్ మాత్రం ఉమ్, ఇక్కడ చిన్న చెప్పింది సార్. ఎందుకంటే మేము ఎక్కడ పని చేస్తున్నా అక్కడ ఉన్నావు నువ్వు హోటల్లో కాబట్టి అన్నాడు. నేను దాని ఇన్సూరెన్స్ తీసుకొని నేను స్టార్ట్ చేసిన సార్ జర్నీ. కాంటెస్ట్ సార్, కంపెనీ మొట్టమొదటి కాంటెస్ట్ లో విన్ అయినా, ఫ్లైట్ కూడా వేయచ్చు నేను. ఇంకా ముందు ముందు సార్, ఇంకా నేను నాతో పాటు నా టీం కూడా సార్ నేను తీసుకొచ్చి ఖచ్చితంగా సక్సెస్ చేస్తాను చెప్తున్నా సార్ నేను. పన్నం సార్, మీకు గుడ్ న్యూస్ ఏంటంటే రేపు వండర్లా అయిపోయిన తర్వాత మళ్ళీ కాంటెస్ట్ ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కాంటెస్ట్ విన్నే విధంగా తక్కువ పెడతానా. ఖచ్చితంగా మీరు మంచిగా మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలి, మీతో పాటు మీ టీం ఎక్కాలి. అవుతుంది. ఎందుకంటే మీరు చూసారా, ఇప్పుడు నాగమణి మేడం వాళ్ళ ఫాదర్ని మీరు ఒక ఇన్స్పైర్ తీసుకుంటే మనం కూడా ఎంతమందికి ఇన్స్పైర్గా మారచ్చు. అవును సార్, నాకు అదే మెయిన్ సార్. ఆయన మర్చిపోను సార్ జీవితంలో. ఎందుకంటే ఆ రోజు చెప్పకపోతే నేను నాకు ఎంఏజ్ అంత ఉండకపో. చూసిన చెప్పింది కాబట్టి ఈరోజు ఇంత జర్నీ చేసినాం, ఇంత టీం కాబట్టి ఇప్పుడు గుర్తున్నా సార్. ఆయన సార్ నెక్స్ట్ కూడా 100% సార్, నెక్స్ట్ నా టీం కూడా నేను సపోర్ట్ చేస్తా, వాళ్ళకు కూడా ఆదర్శంగా ఉంటా సార్ నేను. గ్రేట్ సార్. ఖచ్చితంగా మీరు Thank you, అనుకున్న గోల్స్ రీచ్ కావాలని, మళ్ళీ కాంటెస్ట్ విన్ అవ్వాలని, మీరు మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలని, మీ టీం బిల్డ్ అవ్వాలి, మీ అప్లైన్ మీరందరూ కూడా టీంతో సహా సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్. ఎవర్ బ్రైట్ ఫ్యూచర్, నో కాంప్రమైజ్ సార్. లైఫ్లో అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. నిన్న మీకు ఆల్రెడీ జూమ్లో చెప్పిన, గెలవడం తప్ప ఆప్షన్ పెట్టుకోవద్దు. ఒక క్వశ్చన్కి ఏబిసిడి ఉంటుంది, కానీ బీసీడీ వద్దు. ఏనే విన్ అవ్వాల్సిందే, విన్ అయ్యి చూడాల్సిందే. ఎందుకంటే ఒక సామాన్య మానవుడు ధనవంతుడు అవ్వాలంటే ఎంతకన్నా పెద్ద ప్లాట్ఫామ్ దొరకదు నాకు తెలిసి. లేదు సార్, ఇక్కడ లేదు. ఓకే సార్, విష్ ఆల్ ద బెస్ట్. ఎవర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకెవరైనా అన్మ్యూట్ చేసుకుంటారా? మాట్లాడండి. ఇంకెవరైనా అన్మ్యూట్ చేస్తే మాట్లాడచ్చు అనమాట. మీరు మాట్లాడాలి, మాట్లాడితేనే మనకు సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ వస్తేనే మనం మార్కెట్లో వెళ్ళొచ్చు అనమాట. ఇవాళ అందరు ప్లాన్ సేమ్ ఉంటుంది. ఎవరికైనా బుక్ సేము, ప్లాను చెప్పడం సేము, కంటెంట్ సేము. కానీ మీరు మాట్లాడు మోటివేషన్ ఈ విధంగా ఉంటే జనాలు మనని బాగా రిసీవ్ చేసుకుంటారు. మీ కళ్ళల్లో ఆ తెలియని ఒక శక్తి కనపడాలి, అంటే కాన్ఫిడెంట్ అనమాట. సో మీరు చెప్పేటప్పుడు కూడా అనుమానంగా భయంగా చెప్తా ఉంటే జనాలు రిసీవ్ చేసుకోలేరు. చెప్పే విధానం కూడా ఎలా ఉండాలంటే, మీ మాటలలో నిజాయితీ ఉంటే కళ్ళల్లో కూడా కాన్ఫిడెంట్ ఉంటుంది. ఉన్నప్పుడు అవతల కూడా మీరు ప్లాన్ చెప్పని, ఎస్ నేను ఇతనితో ట్రావెల్ చేస్తే నా లైఫ్ బాగుంటుంది అన్న విధంగా మీరు మాట్లాడగలిగితే సక్సెస్ అవుతారు. కాబట్టి ఎప్పుడైనా సరే, జూమ్లోనైనా బయటలైనా సరే, సబ్జెక్టు మీరు మాట్లాడి నేర్చుకోండి. ఓకే మై డియర్ బిజినెస్ పార్ట్నర్స్, లాస్ట్ 3 నిమిషాలు మాట్లాడి క్లోజ్ చేస్తా. రైట్. సో వండర్లా లాస్ట్ డేట్ రేపు సాయంత్రం నైట్ వరకు ఉంది. ఎవరైనా 1, 2, 3 అడుగులు కనుక బ్యాలెన్స్ ఉంటే వేసుకోండి. వండర్లా పోయి రావడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ని కాస్త రిలీఫ్, అంటే చిల్ అవ్వచ్చు అనమాట. చిల్ అంటే అర్థమైంది, మన పొద్దులేస్తే టెన్షన్లు, చికాకులు ఉంటూనే ఉంటాయి. కానీ అప్పుడప్పుడు కూడా మనం కాస్త మన బాడీకి రిలీఫ్ ఇవ్వాలి, అదొకటి ఉంటుంది. ఇంకోటి మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే, మీరు ఒక్కసారి వండర్లా కాంటెస్ట్ పోయినట్లయితే మీ టీం కూడా యాక్టివ్ అయిపోతారు. ఎస్, మీరు కూడా మీకు రోల్ మోడల్ అవుతారు. ఇప్పుడు ఎట్లా చెప్పిండు మన పన్నం సారు, సార్ పలానా వ్యక్తి మాటలు ఇన్స్పైర్ అవ్వాలని ఈరోజు నిలబడ్డ చేసిన, అదే మాదిరి మీరు కూడా ఏం జరుగుతుందంటే, ఒక్కసారి పోయేస్తే మీ టీం కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ తీసుకుంటారు. మా ప్లైన్ పోయొచ్చిండు, మళ్ళీ మేము ఎందుకు విన్ కావద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక గోల్ పెట్టుకుని కాంటెస్ట్ విన్ అవుతారు. అర్థమవుతుందా? అదొకటి రేపు సాయంత్రం క్లోజ్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, దయచేసి పోస్ట్ పోన్ చేయొద్దు. అంటే రేపు పోదాం, ఎల్లుండి పోదాం అని కాదు. యాక్షన్ ఈ క్షణం నుంచి నేనేం చేయాలి. ప్రతి సెకండ్ చాలా వాల్యుబుల్. జీవితంలో 2 తిరిగి రావు, అన్ని తిరిగి వస్తాయి, కానీ 2 మాత్రం తిరిగి రావు. ఏంటి ఆ 2 అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం. ఇప్పుడు సమయం ఎంతైంది? టైం వచ్చేసి మనకు 9:25, 23 జూలై గురువారం, 23 జూలై గురువారం 9:25. మళ్ళీ అది ఆ డేట్ ఆ టైం రాదు. ఇంకోటి ఏంది, యవ్వనం, అది కూడా తిరిగి రాదు. ఈ 2 తిరిగి రాని కాబట్టి ఈ 2 దృష్టిలో పెట్టుకొని ప్రతి సెకండ్ చాలా వాల్యుబుల్ లాగా పెట్టుకొని 100% మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు ఫుల్ ఎఫర్ట్ పెట్టి సక్సెస్ కాండి. ఈ సెక్టార్లో సక్సెస్ అవ్వాలంటే ఎంతో కఠోర దీక్ష, ఎంతో కమిట్మెంట్, ఎంతో ఉండాలి. ఎంతో ఉంటే తప్ప ఈ సెక్టర్లో సక్సెస్ కాలేరు. ఏదో పోతున్నాం వస్తున్నాం రాదు. ఎంతో ఎఫర్ట్ ఉండాలా. ఎట్లా ఉండాలంటే, ఎంఎస్ఏ తాగాలి, ఎంఎస్ఏ తినాలి, ఎంఎస్ఏ శ్వాసలాగా పీల్చుకోవాలి. అట్లా చేస్తేనే ఈ సెక్టార్లో సక్సెస్ అవుతారు. అంతేగాని పోతున్నాం, ఏదో చెప్పినాం, ఏదో వస్తున్నాం అంటే కుదరదు.
సక్సెస్ కాలేరు. కాబట్టి ఫుల్ ఎఫర్ట్ పెట్టండి, మంచి ఇన్కమ్ ఉంది దీంట్లో. ఓకేనా? ఓకే మై డియర్ బిజినెస్ పార్ట్నర్స్, విష్ ఆల్ ది బెస్ట్ యువర్ బ్రైట్ ఫ్యూచర్, నెవర్ గివ్ అప్ యువర్ డ్రీమ్స్. మళ్ళీ రేపు నైట్ 8:30కి జూమ్కి రండి. మళ్ళీ కొత్త సబ్జెక్ట్తోని మనతో ప్లాన్ చెప్పుకుంటూ కొన్ని మాట్లాడుకుంటూ డిస్కస్ చేద్దాం. ఇంకో విషయం ఏంటంటే ప్రతిరోజు మాట్లాడాలి జూమ్లో, సాధ్యమైనంత మాట్లాడాలి. మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే మంచిది. కావాల్సిన మాటలు 4 మాట్లాడిన చాలు, మాట్లాడడం నేర్చుకోండి. ఓకేనా? మళ్ళీ రేపు నైట్ 8:30కి వెళ్తాం. సైనింగ్ అప్. సార్ జగన్నాథ్ గారడి సార్ అన్మ్యూట్ చేసాం సార్. ఓకే 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 చూడండి నువ్వు సార్, ప్లీజ్ మాట్లాడండి. జగన్నాథ్ సార్, వెల్కమ్ టు జూమ్. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సార్. మేము ఈ గ్రూప్ నుంచి 2 days అవుతుంది సార్. సార్ ఆల్రెడీ ఒకటి ఐడి కూడా చేపించాం సార్. గ్రేట్ సార్, ఫెంటాస్టిక్. కవిత వాళ్ళ భర్త సార్. ఓహో ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మాట్లాడే కవిత మేడం వాళ్ళ హస్బెండ్ మీరు? హస్బెండ్. సూపర్ సూపర్ సార్, మంచి సార్. లేడు కవిత మేడం కూడా చాలా మంచిగా చేస్తుంది బిజినెస్. ఆల్రెడీ కవిత మేడం నేను ఆల్రెడీ మక్తల్లో వచ్చినప్పుడు నాతో కూడా ప్లాన్ పెట్టించింది. సో కమిటెడ్ అనమాట. మీరు కూడా తన సపోర్ట్ చేయండి, మీరు కూడా వర్క్ స్టార్ట్ చేయండి. సరే సరే ఓకే సార్. ఓకే సార్. జగన్నాథ్ సార్, విష్ ఆల్ ది బెస్ట్. మళ్ళీ మక్తల్లో పెద్ద ఈవెంట్ చేద్దాం. లాస్ట్ టైం ఆల్రెడీ ఈవెంట్ పెట్టి ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ అవుతా ఉన్నాయి వీడియోస్. మళ్ళీ ఆల్రెడీ మీ అప్లైన్ పంపసారి ఇచ్చిన మాట మళ్ళీ పెడదాం సార్ 1.5 months అని చెప్పేసి. మళ్ళీ మీ ఆయాంలో మంచిగా జరగాలి ఈసారి ఈవెంట్. ఈసారి 200 మంది 300 మంది కూర్చోవాలి ఈ మీటింగ్ హాల్లో.